హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు సుధావాహిని వ్లాగ్స్. ఈరోజు మీ అందరినీ ఎంటర్టైన్ చేయడానికి ఒక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. మా మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ టైం మేము అందరం ఫ్యామిలీతో బైక్ మీద విజయవాడ వెళ్తున్నాము. చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. మాకంటే మా పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. యాక్చువల్గా విజయవాడ మొక్కు ఉంది. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, అలా పోస్ట్పోన్ అవుతూ వస్తుంది. ఫైనల్లీ ఈరోజు కుదిరింది. ఇంట్లో పూజ చేసుకొని బయలుదేరి మా ఇంటికి దగ్గరలోనే వినాయకుడి స్వామి టెంపుల్ ఉంది. అక్కడ కొబ్బరికాయ కొట్టుకొని స్టార్ట్ అయ్యాము. బండి మీద మా పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేశారు. మాకు మినిమం 1 అవర్ పట్టింది విజయవాడ రావడానికి. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా, కాస్త స్లోగానే వచ్చాము. ఎర్లీ మార్నింగే బయలుదేరాము. సమ్మర్ కాబట్టి ట్రాఫిక్ కూడా తక్కువగానే ఉంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న టెంపుల్ దశావతార వెంకటేశ్వర స్వామి టెంపుల్. చాలా బాగుంటుంది. ఈసారి నేను వెళ్ళినప్పుడు మీకు ఖచ్చితంగా వ్లాగ్ చేసి చూపిస్తాను. విజయవాడ గుంటూరుకి దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఒకసారి ఆ టెంపుల్ని విజిట్ చేయండి. మనం అలాంటి విగ్రహాన్ని ఎక్కడా చూసి ఉండం. నాకు తెలిసినంత వరకు విగ్రహం 10 చేతులతో 10 ఆయుధాలు పట్టుకొని ఉంటుంది. చాలా బాగుంటుంది. ఈసారి ఖచ్చితంగా మీకు మిస్ అవ్వకుండా వ్లాగ్ చేస్తాను. ఫైనల్లీ విజయవాడ వచ్చేసాము. కృష్ణానదిలో అయితే వాటర్ చాలా తక్కువగా ఉన్నాయి. మేము వెళ్ళింది ఫ్రైడే రోజు. ఫుల్ రష్ ఉంది. బండి పార్క్ చేసేసుకొని లోపలికి ఎంటర్ అయిపోయినాము. మెట్ల పూజ స్టార్ట్ చేసే ముందు దీపారాజన చేసుకొని స్టార్ట్ అవుదాం అనుకున్నాము. ఎక్కువ గాలి వస్తుంది, దీపాలు ఏం నిలబడతాయో అనుకున్నాము. కానీ ఫైనల్గా దీపాలు వెలిగించేసి మెట్ల పూజ స్టార్ట్ చేసాము. 2 అవర్స్ పట్టింది మాకు మెట్ల పూజ కంప్లీట్ చేసుకొని దర్శనానికి వెళ్ళేసరికి. అనుకున్నది ఫస్ట్ నేను సారు మెట్ల పూజ చేద్దాం, పిల్లలు మామూలుగా నడిచి మెట్లు ఎక్కుతారు అనుకున్నాం. కానీ అక్కడికి వెళ్ళాక పిల్లలు మేము పెడతాము అని అడిగారు. కానీ మాకు కొంచెం డౌట్ ఉంది, ఇన్ని మెట్లు పిల్లలు ఎలా పెడతారు అని. వాళ్ళు కూడా మాతో పాటే అన్ని మెట్లకి పసుపు కుంకుమ పెట్టుకొని వచ్చారు. నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది. టెంపుల్లోకి మొబైల్ ఎలో లేదు. మొబైల్ని కౌంటర్లో ఇచ్చేసి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత మొబైల్ తీసుకున్నాము. అందుకే మీకు టెంపుల్ పైన వీడియో చూపించలేకపోతున్నాము. ఫైనల్గా దర్శనం కూడా చేసుకొని కిందకి వచ్చేసాము. దర్శనం పూజ అంతా కంప్లీట్ చేసుకొని కిందకి వచ్చేసరికి 11:30 అయ్యింది. అప్పటి వరకు మేము కానీ పిల్లలు కానీ టిఫిన్ చేయలేదు. పిల్లల్ని తినమన్నా కూడా మేము తినం, మీతో పాటే తింటాము అని అన్నారు. నేను మా హస్బెండ్ జాబ్ చేసింది ఫస్ట్ ఇక్కడే విజయవాడలో. పిల్లలు అంబేద్కర్ గారి విగ్రహం చూడాలి అంటే అలా తీసుకొని వచ్చి ఒకసారి చూపించుకొని అక్కడి నుంచి టిఫిన్ చేయడానికి వెళ్ళాము. టిఫిన్ చేసేసి రిటర్న్ బయలుదేరిపోయినాము. ఫ్రైడే నైటే తిరుమల స్టార్ట్ అయిపోయినాము. అనుకోకుండా అన్నీ ఒకటే రోజు అయ్యేసరికి ఫుల్ అలసిపోయినాము. అందుకే నైట్ షూట్ చేయలేదు. ట్రైన్ ఎక్కి పడుకున్నాము. మేము తిరుపతి దిగేసరికి 4:30 అయింది. అక్కడి నుంచి కొండపైకి బస్సులో వచ్చాము. యాక్చువల్గా సేమ్ మెట్ల పూజ అలిపిరి నుంచి కూడా ఉంది. కానీ విజయవాడ వెళ్ళొచ్చేసరికి ఫుల్గా అలసిపోయినాం. అందులో సమ్మర్, పిల్లల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని మరొకసారికి పోస్ట్ పోన్ చేసుకున్నాం. దర్శనం చేసుకొని రిటర్న్ అయిపోదాం అనుకొని ఇక బస్సులోనే కొండపైకి వెళ్ళిపోయాము. ఎందుకో ఈసారి అన్నీ హడావిడిగా అయినాయి. ఎప్పుడు మేము తిరుపతి వచ్చినా ప్రశాంతంగా రూమ్ తీసుకొని టికెట్లు బుక్ చేసుకొని వస్తాము. ఈసారి టికెట్లు బుక్ చేసుకున్నాం కానీ ఆన్లైన్లో రూమ్ అయితే బుక్ అవ్వలేదు. మాలానే ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు టికెట్స్ బుక్ అయ్యి రూమ్స్ బుక్ అవ్వకపోతే ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారి కోసం ఇక్కడ నేను ఒక మంచి ఇన్ఫర్మేషన్ చెప్తాను. రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలో మీరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఎప్పుడైనా సరే వాళ్ళు తిరుమల వెళ్ళినప్పుడు వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. బస్ స్టాండ్ దిగిన దగ్గర నుంచి 1 కిలోమీటర్ దూరంలో సిఆర్ఓ ఆఫీస్ ఉంటుంది. ఇక్కడ మాత్రం రష్ను బట్టి రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి. బ్రహ్మోత్సవాలు అలాంటి టైంలో అయితే మాత్రం రూమ్స్ దొరకకపోవచ్చు. రిమైనింగ్ టైంలో మ్యాక్సిమం మనకి ఒక 3 అవర్స్ వెయిట్ చేస్తే దొరుకుతాయి. ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. జిరాక్స్ ఆర్ ఒరిజినల్ ఏదైనా పర్లేదు. మేము కూడా 3 అవర్స్ వెయిట్ చేసిన తర్వాత మాకు రూమ్ దొరికింది. ఈవినింగ్ 9కి మాకు దర్శనము. ఆ రోజు సాటర్డే, అలానే రిజల్ట్స్ కూడా వచ్చాయి కదా, ఫుల్ రష్గా ఉంది. అందుకే దర్శనం ఏ టైం అవుతుందో అని మేము 7కే బయలుదేరి దర్శనానికి వెళ్ళిపోయినాము. 7కి వెళ్ళిన వాళ్ళం 11:30కి దర్శనం నుంచి బయటకు వచ్చాము.
మాకు మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 5:30కే రిటర్న్ ట్రైన్ ఉంది. కానీ ఇక్కడ మాకు చాలా డిసప్పాయింట్మెంట్ అయింది. మేము 4కే లేచి రూమ్ వెకేట్ చేసి కిందకు వచ్చేసరికి 6:30 అయింది. సో ఆ ట్రైన్ మిస్ అయిపోయింది. అంతా బాగానే జరిగింది కానీ ట్రైన్ మిస్ అవ్వడం వల్ల చాలా ఇబ్బంది పడినాం రిటర్న్లో. నేను చెప్పేది ఈ వీడియోలో మాలాగైతే అస్సలు చేయొద్దండి. వెంటనే ట్రైన్స్ అయితే అస్సలు బుక్ చేసుకోవద్దు. మాకైతే ఈ ట్రిప్లో అర్థమైంది ఏంటంటే అన్ని పనులు ఒకే రోజు పెట్టుకోకూడదు. దర్శనం చేసుకున్నాక కాస్త గ్యాప్ ఇచ్చుకొని రిటర్న్కి ట్రైన్ టికెట్లు బుక్ చేసుకుంటే బెటరు. నిద్ర లేదు, ఫుడ్ లేదు, అంతా హడావిడి. ఇంటికి వచ్చేసరికి ఫుల్ అలసిపోయి 2 days రెస్ట్ తీసుకుంటే కానీ మళ్ళీ మేము మనుషులు కాలేకపోయినాము. సో మీరైతే మేము చేసినట్లు పొరపాటు చేయకండి. పిల్లలు ఉన్నవాళ్ళు మరీ చెప్తున్నాను, పిల్లల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతాము. అలా 2 trains మారి మళ్ళీ గుంటూరు వచ్చేసరికి మాకు 3 o'clock అయింది. యాక్చువల్గా 5:30 ట్రైన్కి ఎక్కినట్లయితే మేము 12 కల్లా వచ్చేసేవాళ్ళము. ఈవినింగ్ నైవేద్యం పెట్టుకొని సక్సెస్ఫుల్గా ఈ ట్రిప్ని కంప్లీట్ చేసేసాం. అంతే. ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫస్ట్ టైం నా వీడియోని చూస్తున్నారా? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.